హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. వైకుంఠ ఏకాదశి రోజు వికారాబాద్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినాము. ఆటోలో వెళ్ళండే గైస్. అయితే ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కాదు, రాతితో చెక్కిన శిల్పం కనిపిస్తుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ లోపలికి. ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి చాలా కోతులు కూడా ఉండే గైస్. కానీ చాలా చిన్న చిన్న కోతులు ఉండే. మా చేతుల్లో కొబ్బరికాయలు ఇంకా పండ్లు పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నాయి ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి. కానీ కొంచెం భయం అయ్యుండే, బట్ ఏం కాలేదు, ఎవరిని ఏమనలేదు కోతులు. లోపలికి ఫోన్స్ అలా ఉంటాయి కానీ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ఇవ్వరు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే నేను ఫోటో తీశాను గైస్. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి బయటకు వచ్చిన తర్వాత పక్కన ఉంటారు. పక్కన ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత బయట ఎట్లాగో లోపల తీయనీయలేదు కాబట్టి బయట గుడి ఎలా ఉంది అని చెప్పేసి వీడియో తీశాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంది. ఇంకా ఆ రోజు చాలా రష్ ఉండే. సో ఇంకా మేము ప్రసాదం తీసుకొని మార్నింగ్ నుంచి ఏం తినకుండా వెళ్ళాం కదా, దర్శనం అయిన వెంబడే ప్రసాదం తీసుకొని కూర్చొని కొంచెంసేపు తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి చూడ్డానికి. ఇది బయట ప్రసాదం తినేసి బయటికి వచ్చాక మళ్ళొకసారి మొత్తం టెంపుల్ వీడియో తీశాను. అంటే చుట్టూ వ్యూ పాయింట్ చాలా బాగుండే, అన్ని చెట్లు, కొంచెం పీస్ఫుల్ వైబ్స్ ఉండే. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం గుండం చూడడానికి వెళ్ళాలి. అందుకని మళ్ళొకసారి అంతా ఇక్కడ ముందు నుంచి వీడియో తీయలేదు. సో మళ్ళొకసారి ముందు నుంచి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నా. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం తర్వాత మళ్ళీ గోపురం. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలి. కిందికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మొత్తం దాటి కిందికి వెళ్తే అక్కడ మనకి గుండం కనిపిస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. మా అక్క అత్తమ్మ అయితే వెళ్ళిపోతున్నారు ముందర. నేను చెట్లు ఇంకా స్టెప్స్ ఇంకా గుడి ఇవన్నీ వీడియో తీసుకుంటూ మెల్లగా నిదానంగా వెళ్తున్నాను. కానీ అయినా టెంపుల్స్కి వస్తే ఆ వైబే వేరండి. ఎందుకు అనంటే మన మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని ఏవున్నా కానీ టెంపుల్కి వస్తే అవన్నీ మర్చిపోతాం. కొంచెం పీస్ఫుల్గా మైండ్ చాలా శాంతంగా ఉంటుంది. సో అందుకే ఇంకా ఇలాంటి విశిష్టమైన రోజులు వస్తే, ప్రత్యేకమైన రోజులలో వస్తే గుడికి ఇంకా ఆ వైబే వేరు అసలు. ఇక్కడ ఇదొక నమ్మకం అంట. అంటే రాయి పైన రాయి పెట్టాలి, పెట్టిన తర్వాత అవి నించుంటే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందంట. ఇది శివాలయం ముందు ఒక చెట్టు కింద ఇవన్నీ రాళ్ళు తీసుకొని రాయి పైన రాయి పెట్టి నించుంటే లోపలికి పోయి మొక్కుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంట. అది నాకు కూడా తెలీదు. నేను అడిగితే పక్కన వాళ్ళని అడిగితే చెప్పినారు. ఇంకా కింద గుండం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఓపెన్ చేసి అయితే లేదు. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన శివాలయం ఉంది. లోపల శివలింగం ఉంది. వెళ్ళి మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇది గుండం.
అదే గుండం చూసేసాం కదా. ఇప్పుడు అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అయితే మధ్యలో నాకు ఒక గుడి కనిపించింది. ఏంటి ఆ గుడి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ గుడి ఆంజనేయ స్వామి గుడియే. శ్రీ బ్రహ్మచారి ఆంజనేయ స్వామి గుడి అని చెప్పేసి ఉంది దానిపైన. అంతే, ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. గోపురం అయితే ఎండకి ఎంత చక్కన ఎలా మెరుస్తుంది చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అక్కడ నుంచి చాలా మంచిగా అనిపించింది. మేము వచ్చినప్పుడు కొంచెం లైన్ తక్కువ ఉండే, ఇంకా టైం అవుతూ ఉండగా ఇంకా లైన్ చాలా పెరిగిపోయింది. మేము తొందర వచ్చింది నయం అనుకున్నాము. తొందర వచ్చేసి దర్శనం అయిపోయింది. అన్నీ చాలా బాగా, ఎక్కడ తొందర లేకుండా చాలా నిదానమైనా సరే మంచిగా దర్శనం అయ్యింది. ఇది టెంపుల్ గోపురం. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక కోతి కనిపించింది. అక్కడ పాపం వాళ్ళు ప్రసాదం తెచ్చుకొని తింటుంటే లాక్కొని తింటుంది. ఎంత క్యూట్గా తింటుందో. పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఇచ్చింది కదా, దొరికేసింది కదా ప్రసాదం, పైన కూర్చొని తింటుంది. మా అక్కకి కోతులు అంటే చాలా చాలా భయం అసలు. అందుకని అటు నుంచి వెళ్ళిపోదాం అన్నది. ఇంకా లాస్ట్కి వెళ్ళి వచ్చేసాము బయటికి వచ్చినాక ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. గరుడుడి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము చాలా అంటే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి తీయాలి. మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాం కాబట్టి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో తీశాను నేను. ఇంకా అవతల అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, వికారాబాద్. ఇది అయిపోయాక ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ అటు సైడ్ ఇంకొక శివాలయం ఉంది. ఆ శివాలయం కూడా చూపిస్తాను, ఆగండి. ఇక్కడ కొంచెం సేపు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అటు వెళ్దాం. ఇంతకుముందు చూపించిన కదా, ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఒక శివాలయం ఉంది అని చెప్పాను కదా. ఆ శివాలయం వీడియో తీయలేదు, గుడి వీడియో, కానీ శివుడి వీడియో ఒక్కటే తీశాను, శివలింగం ఫోటో. సో అది పెట్టాను. అయిపోయింది గైస్. ఇంకా అదే ఆటోలో రిటర్న్ అయిపోయాం. మీకు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్.